దాడి, రాహుల్ గాంధీపై బీజేపీ గుండాల దాడి, భారత్ జోడో యాత్రపై బీజేపీ దాడి, భారత్ జోడో న్యాయయాత్రపై బీజేపీ దాడి, భారత్ జోడో న్యాయయాత్రపై బీజేపీ దాడి, భారత్ జోడో న్యాయయాత్రపై బీజేపీ దాడి. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు గత సంవత్సరం భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సంవత్సరం 14వ తారీఖు నుండి ఆయన మిజోరాం నుంచి మొదలుకొని వేళ అస్సాం వరకు వస్తున్నారు. ఇక్కడ అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా రాహుల్ గాంధీ న్యాయ పాదయాత్ర జోడో పాదయాత్రని భగ్నం చేయాలనే ఆలోచనతో కొంతమంది ముసుగెలిపి ఆయన మీద రాళ్లు విసురుతున్నారు. ఏదే విధంగా ఈ యాత్రని ఆపాలన్న దుర్మార్గమైన ఆలోచనతో మోడీ ఉన్నాడు, బీజేపీ ఉంది. దానిని దేశవ్యాప్తంగా ఇవాళ మేమంతా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ పార్టీ కూడా ప్రజలకి సామాన్యుడికి రక్షణ కల్పించే పరిస్థితులు లేవు. అందుకోసమే అందరినీ ఐక్యంగా ఉంచడానికి రాహుల్ గాంధీ పాదయాత్రని చేపడితే అది న్యాయ పాదయాత్ర జోడో పాదయాత్ర అయితే దానిని బీజేపీ అడ్డుకోవడం దుర్మార్గం. దీన్ని నిరసిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏఐసిసి నడుస్తుంది. ముఖ్యంగా ఇటువంటి దాడులు కానీ చేస్తే రేపొద్దున్న బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడా రోడ్ల మీద తిరగలేరు. దానికి రెట్టింపు ఉత్సాహంతో మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీకి ఏదైనా కానీ జరిగితే దానికి బాధ్యత నరేంద్ర మోడీ, అమిత్ షా లేదని అలాగే అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ మళ్ళీ ఇటువంటి పునరావృతంగా కాకుండా ఉండాలని చెప్పేసి బీజేపీకి అల్టిమేటం ఇస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే నిన్నటి రోజు అస్సాం రాష్ట్రంలో భారత్ జోడో న్యాయయాత్ర పైన బీజేపీ ప్రభుత్వం ఉసుగొల్పినటువంటి గోండాలు చేసినటువంటి భౌతిక దాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి శ్రీ కామన ప్రభాకర్ గారు జిల్లా అధ్యక్షులు నాయకత్వం వహిస్తున్నారు. ఉపాధ్యక్షులు కొత్తూరు సింగ్ గారు, మన పుష్ని రామకృష్ణారావు గారు, ప్రధాన కార్యదర్శులు సుభాష్ని గారు, శివనారాయణ గారు, ఆరిఫ్ గారు, మండల పట్టణ అధ్యక్షుడు బాబీ గారు, అలాగే జిల్లా నాయకులు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ నాయకులు, బీసీ నాయకులు, అన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సందేశం భారతదేశాన్ని శాంతి సామరస్యాలతో విద్వేషాలు లేనటువంటి భారతదేశంగా సమైక్యంగా నిలబాలనేటువంటి ఒక సందేశం. అది భారత్ జోడో యాత్ర నుంచి కూడా రాహుల్ గాంధీ గారు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే బలహీన వర్గాలకి, మైనారిటీలకి ఎలాంటి భయం లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా, గౌరవంగా, న్యాయంతో ఈ దేశంలో బతకాలనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళని అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఈ యాత్ర న్యాయయాత్ర సాగుతూ ఉంది. నిన్నటి రోజు అస్సాంలో ఈ యాత్ర మీద రాళ్లతో దాడి చేసి డ్రైవర్లని గాయపరిచి ఆ యాత్రను భగ్నం చేయడానికి బీజేపీ గూండాలు ఈ న్యాయయాత్రలో చొరబడి డౌన్ డౌన్ అనో జై శ్రీరామ్ అని వాడుకుంటూ ఒక గూండాల దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. దానికోసం ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మరింత ఉధృతంగా ఈ దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ నిరసన ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని హెచ్చరిస్తూ మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఓడించేందుకు ఏదైతే ఇండియా కూటమి ఏర్పడి ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయత్నం చేస్తున్నాయో ఆ ప్రయత్నంలో ప్రజలు కలిసి రావాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దాడిని మన రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పక్షమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ప్రతిపక్షమైన టీడీపీ ప్రభుత్వం కానీ, టీడీపీ పార్టీ కానీ ఖండించలేదు. ఎందుకనంటే వాళ్ళు బీజేపీతో రహస్య ఒప్పందాలు కలిగి ఉన్నారనేది ఈ సందర్భంలో మరోసారి రుజువైంది. థ్యాంక్ యూ.